ఈరోజు 2వ వార్షికారాధన టాపిక్ ఏంటంటే నేను పరిపూర్ణమా. ఇది పోయిన సంవత్సరం అట్లే ఉంచేశారు అయ్యగారు. నిజంగా నేనేం కావాలనుకుంటున్నాను అనేది ఆయన అట్టే పెట్టారు. అది ఎందుకు అంతరార్థం ఆయనకే తెలియాలి. ఈ సంవత్సరం టాపిక్ మాత్రం ఏంటంటే నేను పరిపూర్ణమా. ఇది ప్రశ్న. ఇది సాంప్రదాయ పెద్దలకి సద్గురువులకి చాలా స్పష్టంగా తెలిసే ఉంటుంది. నాలాంటి వాళ్ళకి సమస్య ఉంటుంది కాబట్టి కొన్ని ప్రశ్నలు ఇస్తా. ఈ ప్రశ్నలన్నీ కూడా దానికి అనుకూలంగానే ఉండాలి. చూడండి, నేను పరిపూర్ణమా అనేది చర్చనీయాంశం. అటు ప్రశ్న సమాధానం అది చర్చనీయాంశం. నేను పరిపూర్ణమా. అవునన్నారు అనుకో ఎట్లా ఉన్నా వాళ్ళే చెప్పాలా, కాదన్నారు అనుకో ఎట్లా కాదో వాళ్ళే చెప్పాలా. అదే అది జరుగుతుందమ్మా, చర్చ జరుగుతుంది నాయన. నేను పరిపూర్ణమా ప్రశ్న అండి. ప్రశ్న, మీరు వచ్చి మధ్యాహ్నం నుంచి మాత్రం మధ్యాహ్నం లోపు మీ పేర్లు నేను చెప్తా. ఇప్పుడు అట్లా కాదు, మీ పేరు మీరే చెప్పాలి. నేను మిమ్మల్ని పిలవలేదు ఇప్పుడు, అది గమనించండి. నా పేరు పలానా, నేను పలానా వాళ్ళ శిష్యురాలని, నేను పలానా వాళ్ళ శిష్యుడిని అని మీ పేరు మీరే చెప్పి మీరు కూర్చోవాలి. మీకు పిలవలేదు నాయన. అదే మీ తమ్ముని కూడా పిలవలేదు. వాళ్ళది రావాల్సిన అంశం ఇది, బాగా గమనించండి. మిమ్మల్ని పిలవలేదు, మీ తమ్ముడిని పిలవలేదు, మీ అన్నని పిలవలేదు, మీ గురువుని పిలవలేదు, నన్ను కూడా ఎవరు పిలవలేదు. నేనే రాలేదు. ఇప్పుడు నా పేరు డాక్టర్ వెంకటేశన్ పూజారి. మా గురువు గారి పేరు తలపల మునిరత్నం గారు. వాళ్ళ గురువు పేరు బాలాజీ సింగ్. వాళ్ళ గురువు పేరు పగడాల వెంకటేశ్వర అవధూత స్వామి. ఇంకాలు సరే, కొంచెం వినండి. దీనికి సపోర్ట్ చేసే ప్రశ్నలు ఇస్తా. కొంతమంది ఏం చేస్తారంటే ఈ టాపిక్ పక్కన పెడేసి వచ్చి వేరే టాపిక్ ఎత్తుకుంటారు. అందుకని దీనికి సపోర్ట్ చేసే టాపిక్ ఇస్తాను. చూడండి, నంబర్ 1, మానవ జన్మ పరమార్థం ఏంటి? నేను పరిపూర్ణమా కాదా తెలుసుకోవాలంటే దానికి దోహదపడే ప్రశ్నలు ఉపశీర్షికలుగా ఇస్తున్నాను. ఎవరైనా వచ్చి ఈ టాపిక్స్ కూడా చెప్పవచ్చు, దానికి అనుకూలంగా ఉండాల. మానవ జన్మ పరమార్థం ఏమిటి? నంబర్ 1, మీకు కావాల్సింది ఎంచుకోండి. నంబర్ 2, స్వ విచారణ అంటే ఏంటి? ప్రపంచమంతా విచారిస్తాడు, తనలో విచారించడు. ఇదో గొడవ మనకు. అందుకని నంబర్ 1, మానవ జన్మ పరమార్థం ఏంటి? నంబర్ 2, స్వ విచారణ అంటే ఏంటి? మొదటి ప్రశ్నకు సమాధానం, రెండో ప్రశ్న చూసుకొని కావాలంటే. మానవ జన్మ పరమార్థం ఏంటి అంటే స్వవిచారణ. వాడి ప్రారంభ పని అదే. పని ఎవరో తెలుసుకుంటేనే నేను పరిపూర్ణమా కాదా తెలుస్తుంది మరి. కాబట్టి మానవ జన్మ పరమార్థం ఏంటి? 1, స్వ విచారణ అంటే ఏంటి? గురువును చేరినటువంటి శిష్యుని శ్రద్ధ ఎట్టుండాలా? ప్రతి ఒక్కరు మొదటి ఆ ప్రశ్న బ్యానర్లో ఉండే ప్రశ్న దీనికి అన్వయం చేస్తే సరిపోతుంది. చూసుకోండి. గురువును చేరిన శిష్యుని శ్రద్ధ భక్తి ఎట్టుండాలా? తర్వాత గురు సూచన అంటే ఏంటి? అది ఎలా ఉంటుంది? అసంగం లేదా అస్పర్శ అంటే ఏంటి? ఇందాక అమ్మగారు రామ్ తులసి గారు పాడిన పాటలో తనుమన ధనములు సమర్పించడం అనేది చెప్పారు కదా. అసలు తనుమన ధనములు అంటే ఏంటి? వాటిని గురువుకి ఎట్టివ్వాలా? 7, సద్గురుని మంత్రోపదేశం తర్వాత అది మాంసపిండం కాదు మంత్రపిండం అంటారే. ఉపదేశం తర్వాత ఇప్పటి నుంచి నువ్వు మాంసపిండం కాదు మంత్రపిండం అని అంటారే, నిజమేనా? నిజమే అయితే ఎట్లా? 8, గురు శిష్యుల నడుమ బోధకు కాల వ్యవధి ఉందా? గురు శిష్యుల నడుమ బోధకు కాల వ్యవధి ఉందా? ఇప్పుడు సత్యానందగిరి స్వామితో పాటు గురుగారు, మీ గురుగారి దగ్గర మీతో పాటు ఎంతమంది చేరారు? మీరు కాదమ్మా, సత్యానందగిరి స్వామి అమ్మ. 15 మంది చేరారు. 15 మంది గీతా మందిరం అధ్యక్షులు ఉన్నారా? లేదు. ఎంతమంది ఉన్నారు చూసారా? అంటే 15 మంది వాళ్ళు చేరితే ఈయనేమో గీతా మందిరం అధ్యక్షులుగా ఉన్నారు, ఇంకొకరు ఒక చోట ఉన్నారు, మిగతా వాళ్ళు కాలేదు. దీన్ని బట్టి గురువు శిష్యుల మధ్య బోధకు కాల వ్యవధి ఎంత? 1 ఇయర్, 2 ఇయర్, అదేదో 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు అని చెప్తే 24 సంవత్సరాల్లో కూడా నీకేం రాలేదు. కాబట్టి అది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, మీ అనుభవం చెప్పాలి. నెక్స్ట్ 9, పూర్ణబోధ అధికార పత్రం ద్వారా
గురువు అవుతారా? గురువుని చేస్తారా? మీకు బోధాధికార పత్రం చూసుకోండి, ఎక్కడ నా గురువు అనే పేరు ఉన్నదని చూడండి. నా గురువు అయిపోయినా, నేను గురు పట్టా తీసుకున్నా, ఎవరు చెప్పినారు మీకు? వాట్సాప్లో నన్ను ఫలానా రోజు మా గురువు గారు నన్ను గురువుని చేసినారు అని కింద పోస్టులు పెడుతుంటారు. ఇది నాకు చాలా విడ్డూరమైన నవ్వుకునే అంశం. ఇది బోధాధికార పత్రంలో ఏముంది? ఏతత్ సాంప్రదాయకులు పూజారి వెంకటేశం గారిని ఈ రోజు నుంచి నీ దగ్గరకు వచ్చిన వాళ్ళకు బోధించుటకు అధికార పత్రం మంజూరు చేయడం అనేది నేను చెప్పాను. చెప్పుకోవడానికి ఇచ్చినారు కాగితం, దాన్ని పట్టుకొని నాకు గురు పట్ట వచ్చేసి నేను గురువు అయిపోయినాను అంటే ఇంతకుముందు కాలేదు అనుకుంటున్నాడు వాడి కర్మది, నేనేం చేయలేను. ప్రశ్న చూడండి మళ్ళీ. పూర్ణబోధ అధికార పత్రం ద్వారా గురువు అవుతాడా? ఒక గురువుని ఇంకొక గురువు చేస్తారా? అధికార పత్రంలో ఇది ఇంకోటి, మీది ఇంకోటి. సరే, ఇప్పుడు మీరు గురువు అయినారంటారా కాలేదంటారా? మీరు గురువు అయినారా లేదా? మీరు అలాంటప్పుడు మీకు పత్రం ఎందుకు అడుగుతారు? కాబట్టి మీరు పత్రం అడగకూడదు. పత్రం ద్వారా ఎవరు గురువుని చేయలేరని అర్థం. నెక్స్ట్, గురువుని శిష్యుడు ఏ దృష్టితో చూడాలి, శిష్యుడు గురువుని ఏ దృష్టితో చూడాలి? లాస్ట్, గురుకృపతో మానవ జన్మ పరమార్థం తెలిసిన మానవుడి ప్రవర్తన ఎట్టుంటుంది? మొత్తం 12 ప్రశ్నలు ఇచ్చానండి. ఇప్పుడు మొదటి 2 ప్రశ్నలు చెప్తాను, గుర్తుపెట్టుకోవాల్సిన వక్తకి నేను మధ్యలో ప్రశ్న నేను గుర్తు చేస్తాను. మొదటి ప్రశ్న, మానవ జన్మ పరమార్థం ఏంటి? శ్రీ గురుభ్యో నమః. వేదాంతాతీత వైజ్ఞానిక సభకు సద్గురుమూర్తులందరికీ సాదర స్వాగత సుమాంజలి. దయచేసి భోజనం చేసిన వాళ్ళంతా కూర్చొని ఈ యొక్క వేదాంత సభను తిలకించి నాకు సూచనలు సలహాలు ఇస్తారని ఆశిస్తాను. నేను పరిపూర్ణమా అనేటటువంటి శీర్షికకు ఉపశీర్షికలుగా మొట్టమొదటిది మానవ జన్మ పరమార్థం ఏంటి, రెండవది స్వ విచారణ అంటే ఏంటి. ఈ 2 ప్రశ్నల ఆధారంగా మనం బ్యానర్లో సూచించిన అంశానికి అనుకూలంగా తెలియజేయగలిగినటువంటి సద్గురుమూర్తి కోసం ఓంకార సింహాసనం ఎదురు చూస్తుంది. ముందుగా ఎలాగో మనం ప్రారంభించాలి కాబట్టి ఆశ్రమ అధ్యక్షులతోనే ప్రారంభిస్తాం. శ్రీ 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 సత్యానందగిరి స్వామి వారు మన కార్యక్రమాన్ని ఉద్దేశించి అక్కడ పైన ఒక విశిష్ట అతిథి అని పెట్టాం కనుక వారిని ప్రారంభ ఉపన్యాసం ఇమ్మని అడగడం సభాధర్మమే అవుతుంది. దయచేసి వారు వచ్చి ఓంకార సింహాసనాన్ని అధిష్ఠించి మరి మానవ జన్మ పరమార్థాన్ని గురించి తెలియజేయ ప్రార్థన. మీ పని మీది, ఆయన పని ఆయనది. సృష్టిలో ఎవరి ధర్మం వాళ్ళు నిర్వర్తిస్తారు. శ్రీ గురుభ్యో నమః. మానవ జన్మ యొక్క సాఫల్యత, ఇది ఇవాళ గురుదేవులు మనకిచ్చినటువంటి సబ్జెక్ట్. జంతువునా నరజన్మ దుర్లభ. బాగా ఆలోచించుకోండి. ఈ సృష్టిలో, సృష్టి అంటే 84 లక్షల జీవరాశి. ఈ 80 టైం ఉందా? మానవుడు శ్రేష్ఠుడు. అథమత్యో అమృతో తత్వ బ్రహ్మ సంస్మృతి కఠోపనిషత్. ఉపనిషత్తులు మనకి ప్రమాణ గ్రంథాలు. శృతులు అంటాం, వేదాంతంలో అంటాం, వేదాంతి అంటాం. అంటే ఆఖరి నిర్ణయం, పైన ఇంకో నిర్ణయంలా. ఏం చెప్తుంది శృతి మాత? ఏంటి? మేల్కొండి, ఉత్తిష్టత, జాగృత,
ప్రాప్య వరాన్ విభోదిత. లేండి, లేచే ఉన్నాగా, నిద్రపోతున్నావా ఏమిటి? మేల్కొనండి. ఈ మానవ జన్మ ఎందుకు వచ్చింది అంటే, పుట్టేటప్పుడు ఎలా పుట్టావు? ఎవ్వరు కానీ పుట్టేటప్పుడు ఎలా ఏడుస్తూ పుట్టాం. ఏడుస్తూ పుట్టావా? ఎందుకు ఏడుస్తూ పుట్టాడంటే వాడు ఆడకపోతే చుట్టూ ఉన్న వాళ్ళు ఏడుస్తారు కనుక, అందుకే ఏడుస్తున్నాడు. ఏమంటూ పుట్టావు? కోహం 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 కోహం, నేను ఎవరిని నేను పుట్టావు, సోహం సోహం అంటూ చావు. ఇది అందుకు వచ్చింది మానవ జన్మ. మోక్షం కొరకు వచ్చింది మానవ జన్మ. మోక్షం అంటే ఏమిటి? మీరు నాకంటే విజ్ఞులు, నేను అందరికంటే చిన్నవాణ్ణి. ఏమి? దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి. దుఃఖ నివృత్తి, స్వస్వరూపానంద ప్రాప్తి. నివృత్తి కూడా రెండు రకాలు. అంటే మానవ జన్మ లక్ష్యం, యజ్ఞం చేశాడు, యాగం చేశాడు, దానం చేశాడు, తీర్థయాత్రలు చేశాడు, గుళ్ళు కట్టాడు, ఎన్నో చేశాడు, కానీ దుఃఖ నివృత్తి కాదు. ఒకవేళ అయ్యింది అనుకో, దట్ ఈస్ టెంపరీ, తాత్కాలికం. కనుక తాత్కాలికంగా సుఖంగా ఉండాలని ఎవడో అనుకోడు, ఆలోచించడు. శాశ్వతంగా నేను ఎప్పుడు ఎప్పుడు అప్పుడప్పుడు కాదు, ఎప్పుడు ఉండాలి. ఐసా అంటే శాశ్వత దుఃఖ నివృత్తి. దుఃఖానికి కారణం ఏమిటి? దుఃఖానికి మూలం ఏమిటి? అర్జునుడు ఎందుకు ఏడుస్తున్నాడు, వీడు ఎందుకు ఏడుస్తున్నాడు అని యోచించాడు, ఆలోచించాడు జగద్గురువు. వాడే కాదు, లోకంలో వాళ్ళంతా ఎందుకు ఏడుస్తున్నారు, ఏం లేక ఏడుస్తున్నారు? దుఃఖానికి కారణం ఏమిటి? జన్మకి కారణం ఏమిటి? దేహానికి కారణం ఏమిటి? అజ్ఞానం. అజ్ఞానం. అజ్ఞానం దేనితో నివృత్తి అవుతుంది? కర్మతో, పుణ్యంతో, యజ్ఞంతో, యాగంతో, దాన ధర్మాలతో కాదు, రాదు. ఇప్పుడు ఒక దగ్గర ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్లో 11 నేను చదువు SSLC అంత చక్కగా పాఠాలు, విద్యార్థులు అందరూ కూడా చక్కగా విద్యాభ్యాసం జరుగుతూ ఉంది. ఒక కాలంలో ఆ స్కూల్ అంటుకుంది, తాటాకులతో పేర్చబడిన స్కూల్ అన్నమాట. అది అంటుకుంటే స్కూల్లో వాళ్ళంతా బయటకు వచ్చేసారు. బయటకు వచ్చి అందరు కేరింతలు కొడుతున్నారు, స్కూల్ కాలిపోయింది, మాకు రేపటి నుంచి స్కూల్ ఉండదు, హాయిగా మేము ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు అని అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఒక్కడు మాత్రం ఓ దగ్గర కూర్చుని ఏడుస్తున్నాడు. ఒక్కడు మాత్రం ఓ దగ్గర కూర్చుని ఏడుస్తున్నాడు. అయ్యో హెడ్ మాస్టర్ గారు వెళ్ళి, ఎరా అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, నువ్వు ఏడుస్తున్నావు ఎందుకు అంటే, ఇంకా దగ్గరగా ఏడ్చేస్తున్నాడు. నమ్మో